2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. 4 to 6 ఎల్‌పీఏ సాలరీ టార్గెట్ చాలా మంది స్టూడెంట్స్‌కి ఉంటుంది. ఫస్ట్ జాబ్ క్రాక్ చేసే ప్రాసెస్‌లో ఇంత ప్యాకేజ్‌తో వెళ్ళాలి అన్న టార్గెట్ ఎవరికైతే ఉంటుందో దానికంటూ కొంత స్ట్రాటజీ అవసరమని మనం ప్రతిసారి చెప్తుంటున్నాం. ప్రత్యేకించి ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉంటారో ఆ పిల్లలు ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటి సార్? నేనైతే ప్రతి స్టూడెంట్ ని ఆ టార్గెట్ పెట్టుకోమంటాను. ఓకే, ప్యాకేజ్ 4 to 6 LP అది బేసిక్ అండి. 4 LPA అన్నది బేసిక్ గా అందరూ క్రాక్ చేయొచ్చు. దానికి రాకెట్ సైన్స్ ఏమి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బీటెక్ లో వాళ్ళు 8 సెమిస్టర్స్ లో ఏ అయితే సబ్జెక్ట్స్ థియరిటికల్ గా నేర్చుకుంటారో దాన్ని ప్రాక్టికల్ గా గనక నేర్చుకొని కోడింగ్ చేయగలిగితే 4 LPA క్రాక్ చేయటం ఈజీ థింగ్ అండి. సో ఇక్కడ బేసిక్ గా ఇంటర్వ్యూకి 4 LPA to 6 LPA టార్గెట్ పెట్టుకొని వీళ్ళు వర్క్ చేయడానికి మెయిన్ యాప్టిట్యూడ్ రీజనింగ్ స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, ఎందుకు అథమెటిక్ రీజనింగ్ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఒక సొల్యూషన్, ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని ఎంత క్విక్ గా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలం, లేకపోతే ఎన్ని వేస్ లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలం అన్నది తెలియాలి అంటే వీళ్ళు అథమెటిక్ రీజనింగ్ లో స్ట్రాంగ్ గా స్కిల్ ని బిల్డ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే, మనం ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాము, ఆ ప్రాజెక్ట్ లో ఏదైనా డౌట్ వచ్చింది, లేకపోతే ఒక ఫీచర్ బిల్డ్ చేశారు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూ పాయింట్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి ఇంగ్లీష్ కావాలి. బట్ నేను ఫస్ట్ ఏం ప్రిఫర్ చేస్తాను అంటే స్టూడెంట్స్కి ఏం చెప్తాను అంటే, మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేట్లు ఉంటే అది కమ్యూనికేషన్ స్కిల్. ఆ తర్వాత లాంగ్వేజ్, అది తెలుగులోనా ఇంగ్లీషా అన్నది తర్వాత ప్రిఫరెన్స్, కంపెనీ బేస్డ్. ఇప్పుడు జర్మనీ వెళ్తారు, అక్కడ ఇంగ్లీష్ కాదు జర్మన్ లో చేయాలి, డిపెండ్స్, అది లాంగ్వేజ్ అన్నమాట. ముందు మీకున్న సబ్జెక్ట్ ని అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలగాలి, ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్, కోడింగ్. సో కోడింగ్ బేసిక్స్ యాజ్ ఫ్రెషర్ గా మీ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? బేసిక్ సింటాక్సెస్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉందా లేదా. ఓకే, మీరు క్వశ్చన్ ని మనం ఫర్ సపోజ్ మీరు నేర్చుకున్నప్పుడు ABCD అని నేర్చుకున్నారు, క్వశ్చన్ ని వాళ్ళు EFGZ అని చెప్పి ఇచ్చారు అనుకోండి, అంటే ట్విస్ట్ చేసి ఇచ్చిన దాన్ని మీరు అర్థం చేసుకొని ఆ సింటాక్స్ అప్లై చేసి సాల్వ్ చేయగలరా లేదా అన్నదే చూస్తారు. అది చేయగలిగితే జాబ్ పక్కా వస్తుంది. అంతకు మించి ఎక్స్ట్రా ఆలోచించి అవి నేర్చుకోవాలి ఇవి నేర్చుకోవాలి అన్నది వద్దండి. బేసిక్ ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి. ఏం ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ అంటే గనక మీరు జావా తీసుకున్నా పైథాన్ తీసుకున్నా కొన్ని థింగ్స్ కామన్ ఉంటాయి. కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇఫ్ స్టేట్మెంట్స్, అండ్ దెన్ డేటా టైప్స్, ఆపరేటర్స్. సో ఇట్లాంటి అన్ని లైక్ ఊప్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్. ఓకే, సో దీంట్లో మళ్ళీ మనకి పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్. సో ఇవి కామన్ థింగ్. మీరు పైథాన్ తీసుకున్న ఈ గనక స్ట్రాంగ్ గా అయ్యి లాజిక్స్ గనక స్ట్రాంగ్ గా రాయగలిగితే గనక మీకు పక్కాగా 4 to 6 LPA వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్, ఏదైతే మీరు అథమెటిక్ రీజనింగ్ లో యాప్టిట్యూడ్ పాయింట్ లో నేర్చుకుంటారో అక్కడంతా మీరు మ్యాథ్స్ లో సాల్వ్ చేస్తారు. దాన్నే సేమ్ క్వశ్చన్ ని మీరు ప్రోగ్రామింగ్ లో గనక సాల్వ్ చేశారు అంటే మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్నట్టు, కోడింగ్ లో స్ట్రాంగ్ కోడింగ్ ఉన్నట్టు. అప్పుడు ఈజీ అవుతుంది మీరు క్రాక్ చేయడం. ఎలాగో ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవబోతుంది, వాళ్ళు ఫైనల్స్ కి వచ్చేస్తూ ఉంటుంటారు. స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నా, కోడ్‌జ్ఞాన్ లో జాయిన్ అవ్వాలనుకున్నా, ఇప్పుడు మన వైజాగ్ లో కోడ్‌జ్ఞాన్ వచ్చేసింది. స్టూడెంట్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది కోడ్‌జ్ఞాన్? సో కోడ్‌జ్ఞాన్ లో లైక్ అందరు చెప్పినట్టే మేము కూడా 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అని చెప్తామండి. కాకపోతే కోడ్‌జ్ఞాన్ ఏంటి డిఫరెంట్ అంటే, మేము జాబ్ గ్యారంటీ చెప్పం. జాబ్ గ్యారంటీ అన్నది ఉండదు, కానీ మా సైడ్ నుంచి స్టూడెంట్ కి గ్యారంటీడ్ గా ఎవ్రీ వీక్ 3 ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాం, 3 డ్రైవ్స్ ఇస్తాం అన్నమాట. సో స్టూడెంట్ ని ఒక సైడ్ నుంచి అప్ స్కిల్ చేస్తాము, ఇంకో సైడ్ ఆపర్చునిటీస్ ఇస్తాము. సో తనకి ప్రాపర్ గా అప్ స్కిల్ అయ్యాడంటే మనం ఇచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఈజీగా జాబ్ క్రాక్. సో అలా చేయగలుగుతున్నాం కాబట్టి ఎవ్రీ మంత్ యావరేజ్ గా 25 మెంబర్స్ ప్లేస్ అవుతున్నారు.